ఫ్రెషర్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియోలో మనం 2019 నుంచి 25 ఈ 6 ఇయర్స్ గురించి వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడదాము. సో వీళ్ళల్లో ఎక్కువగా ఈ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు ఇంకా మనం ఇన్ డీటెయిల్గా కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. సో అయితే ఇక్కడ 1 ఇయర్ పెట్టి 2 ఇయర్స్ పెట్టి 3 ఇయర్స్ పెట్టి యాక్చువల్లీ 1, 2, 3 ఇయర్స్ అనేవి అసలు ఎక్స్పీరియన్స్ కాదు. మినిమం 4+ ఇయర్స్ వాళ్ళంటేనే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఇదంతా కూడా 0 to 3 ఇయర్స్ని ఫ్రెషర్స్ గానే కన్సిడర్ చేస్తారు. అండ్ చాలా కంపెనీస్ స్టిల్ 2019 to 25 వాళ్ళని ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో ఈ ఏ కోర్సెస్ నేర్చుకోవద్దు ఫ్రెషర్స్, దాంతోపాటు టాప్ జాబ్ పోర్టల్స్ ఏమున్నాయి, ఫ్రెషర్స్ ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిన జాబ్ పోర్టల్స్ లిస్ట్ కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఫ్రెషర్స్ ఈ కోర్సెస్ నేర్చుకుంటే జాబులు రావు, ఉద్యోగాలు రావు. ఫస్ట్ జావా, ఎక్స్క్లూజివ్గా జావా నేర్చుకుంటా, ఎక్స్క్లూజివ్గా పైథాన్ నేర్చుకుంటా, ఓన్లీ పైథాన్ నేర్చుకుంటా, ఓన్లీ జావా నేర్చుకుంటా, ఓన్లీ అడ్వాన్స్ జావా నేర్చుకుంటా, లేకపోతే పైథాన్లో బాగా డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటే జాబులు రావు. దీంతోపాటు టెస్టింగ్, డెవాప్స్లో చాలామంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, డెవాప్స్లో ఫ్రెషర్గా జాబ్ ఇప్పించేస్తాము, సో ఫ్రెషర్గా ఉద్యోగాలు ఉన్నాయి ఇలా చెప్తా ఉన్నాను. డెవాప్స్ ఫ్రెషర్గా జాబులు లేవు. 5+ ఇయర్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా నేర్చుకొని ఉంటే ఆల్టర్నేట్ ఆలోచించుకోండి. తర్వాత వచ్చేసి సర్వీస్ నో కూడా అంతే. మినిమం 4+, 5+ వాళ్ళకే కాల్స్ ఉన్నాయి.